నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు మీరైతే కామాఖ్య వెళ్తున్నారని మాకు తెలుసు అవును. గురుగారు. అవును. సో, కామాఖ్య అమ్మవారి విశిష్టత ఒకసారి తెలియజేస్తూ మనకి దగ్గరలో ఈ జూన్ 22, 23, 24 హ్మ్. అంబుబాజీ ఉత్సవాలున్నాయి కదా! అవును. వాటి విశిష్టత ఏంటి గురుగారు? ఒకసారి చెప్తారా? ఒక స్త్రీమూర్తికి ఎలా అయితే ప్రతి నెల హ్మ్. ఆహ్, మెన్స్ట్రువల్ ఆ! రిలేటెడ్ సంబంధించిన సైకిల్ ఉంటుందో, అమ్మవారికి కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుందక్కడ. ఓకే. ప్రతి సంవత్సరానికి ఒకసారి హ్మ్. 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా హ్మ్. గుడి మూసేస్తారు. హ్మ్. కానీ ఆ 3 రోజుల కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నుంచి కొన్ని లక్షల మందొస్తారక్కడికి మరి గుడి ప్రపంచవ్యాప్తంగా. మూసేసుంటే ఎట్లా గురుగారు? మూసేసున్నా కూడా హ్మ్. ఆ చుట్టూ ఓకే. కూర్చొని జపం చేసుకోవడము. ఆ! ఎందుకంటే అమ్మవారి యొక్క యోని భాగం పడిందక్కడ. హ్మ్. అమ్మవారి యొక్క యోని భాగం. అయితే ఆ యోని భాగంలో హ్మ్. ఎందుకంత ప్రత్యేకత అంటే సృష్టిలో ఎవరైనా సరే జన్మించాలంటే హ్మ్. ఏ జీవైనా సరే యోని నుంచే అవును. జన్మిస్తుంది కదా! అవును. హ్మ్. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మరలా ఇప్పుడు చూడండి ఆ సైకిల్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిందంటే వాళ్ళ జన్మ మళ్ళీ కొత్త జన్మ ఎత్తిన ఫీలింగ్ అనమాట. ఓకే. హ్మ్. అర్థమైందమ్మా? హ్మ్. అయితే అక్కడేంటంటే ఈ 3 రోజులు గూడా మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా అయితే మీకక్కడ రూమ్ దొరకాలనుకోండి 800, రూ. 1000, 1200 మహా అంటే. అంతే. ఇంకా మహా మరి 5 స్టార్ లాగా మంచి కిందకెళ్ళిపోయి అంటే మీ హ్మ్. కాస్ట్ ఎక్కువుంటుంది. ఆ! కానీ ఈ వారం రోజుల కోసం అక్కడ మీరు రూము 1,25,000 అవుతుంది. ఒక్కొక్క రూము. ఒక రూమ్‌కి. అబ్బా! మనకేదైనా బాగా తెలిసిన వాళ్ళది ఉంటే గనక ఆ! 40,000కి, 42,000కి దొరుకుతుంది. ఓకే. అంతకు మించి తక్కువ దొరకదు. ఇది వారానికి. ఆ! మీకు నెల మొత్తం ఉన్నా సరే మీకు 25,000 అవ్వదక్కడ. అదే. వారానికి మీకు 1,25,000 అవుతుంది. అబ్బా! చూడండి. హ్మ్. అయితే మరి అక్కడికి ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి చాలామంది అఘోరాలొస్తారు, సాధన చేసుకునే వాళ్ళొస్తారు. చాలామందొస్తారు అక్కడికి. హ్మ్. అక్కడికి వచ్చి అక్కడ ఎగ్జిబిషన్ గూడా జరుగుతది ఓకే. అంబుబాచిలో. అంటే హ్మ్. ఈ సాధన చేసుకునే వస్తువులన్నీ ఉంటాయక్కడ. అక్కడేంటంటే హ్మ్. ఎవరైనా సాధన చేసే సమయంలో ఇప్పుడు మామూలుగా శక్తిపీఠాల్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ! మీరిక్కడ ఇంట్లో కూర్చొని చేశారు. హ్మ్. ఒకసారి ఒక మంత్రాన్ని జపించారు. ఒక్కసారి ఫలితం. అలా కాకుండా ఏదైనా నది ఒడ్డున చేశారు. 100 సార్లు ఫలితం. అదే. గోశాలలో చేశారు. ఇంకొంచెం ఎక్కువ ఫలితం. ఆ! సముద్రపు ఒడ్డున చేశారు. లేదా ఓకే. క్షేత్రంలో ఇక్కడ మనకి గోకర్ణంలో చేశారనుకోండి. ఆ! వేరేట్లు ఫలితం. ఓకే. అలాగే అలాంటి ఉత్సవాల దగ్గర చేసినప్పుడు దాని ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓహ్! గ్రహణ సమయంలో చేసిన ఫలితం పునశ్చరణ ఫలితం అంటూ ఉంటారు. ఓకే. కొన్ని కొన్ని సాధనలు మనం హ్మ్. ఎన్నో సంవత్సరాలు చేసినా సరే కానటువంటివి అక్కడికి వెళ్ళి చేసే ఆ 3 రోజుల్లో కూడా సిద్ధిస్తాయి. హ్మ్. హ్మ్. కాకపోతే సాధన చేసేటప్పుడు మనకి మనసు లగ్నం చేయగలగాలి. అది. హ్మ్. ఎందుకు చేయాలండి సాధన? ఎందుకు అక్కడ పోయి సాధన ఎందుకు చేయాలి? అని మీకు అనిపించొచ్చు. ఎవరికైనా అనిపించొచ్చు హ్మ్. సర్వసాధారణంగా. సాధన చేయడం వల్ల ఏమొస్తుంది అంటే మనిషికి హ్మ్. దేవతతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ! ఎప్పుడైనా దేవతలతో కనెక్టివిటీ ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది? హ్మ్. అంటే వాళ్ళ యొక్క తర్వాత ఉండేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దేవతా సంబంధంగానే వెళ్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా గూడా. అది. ఇప్పుడు హ్మ్. మనం చూడండి ఒక పిల్లవాడిని ఒక స్కూల్‌లో జాయిన్ చేయాలంటే, మంచి స్కూల్స్‌లో జాయిన్ చేస్తాం. ఎందుకు జాయిన్ చేస్తారు? అంతే. అన్నిటికంటే ముఖ్యం సర్కిల్ అంటాం. అంతే. హ్మ్. అక్కడ సర్కిల్ ఏర్పడుతుంది. వాడి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది. వాడు అవును. మంచి సర్కిల్‌లోకి వెళ్తాడు అని. హ్మ్. అంతే గదా! అంతే గురుగారు. అలాగే హ్మ్. మనిషి రోజు చేసేటువంటి సాధన వల్ల హ్మ్. ఎందుకు రోజు నిత్య దేవతారాధన ఎందుకు చేయాలి? ఒక సాధన ఎందుకు చేయాలి? దశమహావిద్యలు అనుకోండి, లేకపోతే ఒక మంత్రం తీసుకొని లక్ష్మీ గణపతి అనుకోండి, ఒక అమ్మవారి మంత్రం అనుకోండి, ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే, ఆ! ఆ సాధన చేయగా హ్మ్. తర్వాత ఉండేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో, హ్మ్. ఆఫ్టర్ డెత్ తర్వాత ఉండేటువంటిదో అతను ఆ లోకాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే మీకు జనరల్‌గా పూజ చేయడం వేరు. ఇంట్లో రోజు నిత్య పూజ చేసుకుంటుంటాము. అంతే. దానికున్న ఎనర్జీకి ఒక మంత్రం తీసుకొని కొన్ని క్షేత్రాలకు వెళ్లి చేసే ఎనర్జీకి తొందరగా కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంతే. హ్మ్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎందుకు అక్కడికి వెళ్ళి అంత ఇదిగా చేస్తారు అంటే, ప్రతి మనిషికి కూడా తను చూడండి ఒక్కోసారి కష్టపడుతుంటాడు. హ్మ్. కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ డౌన్‌ఫాల్ అవుతూ ఉంటాడు. కారణం హ్మ్. ఏమిటంటే అతను మహాదశలు, అంతర్దశలు ఇవన్నీ లెక్కలేస్తూ ఓకే. పిశాచ బాధలొస్తూ ఉంటాయి మనిషికి. హ్మ్. ఎప్పుడైతే మీరు ఒక సాధన చేసుకొని ఒక దేవతను పట్టుకున్నారో, అతని చుట్టూ శత్రువుని రానివ్వదు ఫస్టు. హ్మ్. అతనికి ఏదైనా ఎవరైనా ఏదైనా చేద్దామని చూసారు అంటే వెంటనే ఆ దేవత వెళ్ళి హ్మ్. అడ్డుపడుతుంది. ఓకే. శత్రువుని నాశనం చేస్తుంది.
హ్మ్. మీరు అదే కూడా విధంగా గతంలో ఎళ్లి ఒకసారి కామాఖ్యలో సాధన చేశారు కదా చేశాను. గురుగారు. చేశాను. హ్మ్. కామాఖ్యలో చేశాను, శ్రీశైలంలో చేశాను, కాశీలో చేశాను, తారాపీఠలో చేశాను. అంటే అదే మాకు శక్తి శక్తి పీఠాలన్నిట్లోనూ. పీఠాల్లో వెళ్ళి సాధన హ్మ్. చేయడం. అంటే ఏంటంటే, సాధనా మార్గంలోకి ఒకసారి మనిషి ఎళ్ళిన తర్వాత ఆ హ్మ్. యొక్క ఇది అర్థమైతే అసలు దానికంటే ఇంకోటి మించింది లేదనిపిస్తూ ఉంటుంది. హ్మ్. సాధనా మార్గం అర్థం అవ్వాలి. దేవత అర్థం అంతే. అవ్వగలగాలి. హ్మ్. దేవత ఎలా వస్తుందో అర్థం అవ్వగలగాలి. మీరు గనక ఒక దీంట్లోకి సాధనలోకి వెళ్ళిన తర్వాత మీరు కూర్చోగానే హ్మ్. మొట్టమొదటిగా గజ్జెల శబ్దం వినిపిస్తుంది తెలుసా మీకు? ఆ! గల్ 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 అని గజ్జెల శబ్దం వినిపిస్తుంది సాధనలోకి వెళ్ళిన తర్వాత. దాని అంటే తర్వాత గురుగారు ఇలా అంటే అమ్మవారి సాధన రాత్రి పూటే చేయాలంటారా? అంటే జనరల్‌గా అంటూ రాత్రిపూట ఉంటారు అంటే గదా! నిశిరాత్రి అంటే హ్మ్. దానికి మళ్ళీ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని చేసే సాధన, లేపోతే ఏదైనా ఒక హ్మ్. రావి చెట్టు కిందనో, లేపోతే మర్రి చెట్టు కిందనో, లేపోతే చింత చెట్టు కిందనో, వేప చెట్టు కిందనో చేసే సాధనలకి తేడా ఉంటుంది. అదే. అదేవిధంగా శ్మశాన సాధనలు చేస్తారు హ్మ్. కొంతమంది. అవును. మరి కొంతమంది ఏదైనా క్షేత్రాలకు వెళ్ళి సాధనలు చేస్తూ ఉంటారు. ఓకే. ఆ సాధనలో కూడా చాలా నియమ నిబంధనలు పాటిస్తారు. ఆ! ఒక్క మాట కూడా అబద్ధం ఆడకూడదు సాధన చేసేటప్పుడు. సాధకులు ఓకే. ఎప్పుడు కూడా ఆ! అబద్ధం ఆడరు. రెండవదేంటంటే దూర్భాషలాడరు. హ్మ్. సైలెంట్ అయిపోతాడు మనిషి గనక ఒక సాధనా స్థితిలో ఒక రేంజ్‌కి వెళ్ళిన తర్వాత మనిషి చాలా సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే అర్థమైపోద్ది. అయ్యో! ఇవన్నీ చిన్న చిన్న చిల్లర విషయాలు ఇవన్నీ అదే. ఏంటి? నేను చేస్తుందేంటి ఇదా నేను చేయాల్సింది? అసలు వేరే ఉంది కదా! అనిపిస్తది. అంటే అవును బాగా కదా! ఇప్పుడు ఒక ర్యాంక్ తెచ్చుకుంటే ఒక కలెక్టర్ అవుతాడనే సంకల్పం ఉన్న వ్యక్తి హ్మ్. ఎలా ఉంటాడాయన? ప్రిన్సిపల్స్ గాని, అతను టైమ్‌ని వినియోగించుకునే విధానం గాని, అంతే. అవేమీ లేని వ్యక్తి, ఏ గోల్స్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు? అవును. అలా ఉంటుందన్నమాట. ఓకే. అది. ఆ! కాబట్టి ఒకసారి దేవతని గనక పట్టుకోవడము, దేవతొచ్చి మాట్లాడుతుంది. సాధకుడికి ఎలా అవుతుందంటే, ఆ! ఒక రేంజ్‌కి వెళ్ళేసరికి దేవత స్వప్నంలోకొచ్చి మాట్లాడుతుంది. ఓకే. కలిసి మాట్లాడుతుంది. ఆ యొక్క సాధకుడి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఎగ్జాంపుల్ భార్యాభర్త, పిల్లోడు ఉన్నాడనుకోండి. హ్మ్. అమ్మవారికి ఓ రూము, పూజ ఉందనుకోండి. ఈ సాధకుడు ఎలా భావిస్తాడంటే, నేను, నాకిద్దరు పిల్లలు, హ్మ్. భార్య. నలుగురితో పాటు పార్వతీ పరమేశ్వరులు, గణపతి, స్కందుడు మొత్తం నలుగురున్నారయ్యా ఆ రూమ్‌లో అంటాడు. ఓకే. ఇంకా అంటే వాళ్ళతో పాటు ఆ ఇంకా రూమ్‌లో కలిపేసుకొని స్వామివారు, మాట్లాడతారు. అమ్మో! స్వామివారు, అమ్మవారు ఉన్నారండి. గణపతి, స్కందుడు ఉన్నారు. అంటే ఇంకా లిటరల్‌గా ఫీల్ అవుతాడింక. అంతే ఇంకా ఊరకనే వాళ్ళతో నోటి మాటలు ఉన్నట్టే. చెప్పడం గాదు. హ్మ్. ఏదైనా కొనుక్కున్నాడనగా నా అమ్మవారికి ఈ చీర అమ్మవారికి పెడదాం. అది. లేపోతే ఈ పళ్ళు అరే అంటే పూజ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక నైవేద్యం పెడితే, "అరే! ఈ అమ్మవారికి నైవేద్యం నచ్చినట్లేదు. రేపు నీకు ఇంకో మంచి నైవేద్యం పెడతానులే" అంటాడు. అది అంటే మనం మన పిల్లల్ని ఎలా ట్రీట్ ఎలా చేస్తామో, ఎలా ఎగ్జాక్ట్‌లీ. చూసుకుంటామో అలా ఎగ్జాక్ట్‌లీ. అచ్చంగా. ఎగ్జాక్ట్‌లీ. మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ! పిల్లవాడికి మీరు పెట్టేటప్పుడు అంతే. వాడు సరిగ్గా తినట్లేదు. అరే! వీడికి అవును. ఇది నచ్చినట్లేదే. ఇంకోటి అవును. చేద్దాం రేపు. అంతే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాం. తింటుంటే అబ్బా! భలే తింటున్నాడు మనం ఆనందిస్తాం. అవును. అవును. సాధకుడికి ఆ అమ్మవారి విగ్రహంలో ఆ! ఆ ఫేస్‌లో తను ఆనందంగా ఉందా? ఇష్టంగా ఉందా? అయిష్టంగా ఉందా? లేపోతే ఆ మూడెందుకు అలా పెట్టుకుందని కూడా అర్థమవుతుంది అది. సాధకుడికి. హ్మ్. మన సనాతన ధర్మం అంటే సాధనా మార్గం చెప్పాలంటే. ఎంతసేపు అంటే కోరికలుంటాయి మనిషికి పాపం అవును. కష్టాలుంటాయి. కోరిక కోసం పలానా మంత్రం చేసుకోమని చెప్తాము. కానీ సాధనా మార్గాన్ని నేర్చుకోగలగాలి. ఈ సాధకులందరూ కూడా అక్కడికి వెళ్తారు. సాధన కోసం అక్కడికి వెళ్ళాలి. అది. అంతే. అంటే మనం అసలు ముందు అమ్మవారినంటూ పట్టుకుంటే గనక మనకి ఈ ఉన్న కష్టాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా అసలు ఈ తీరిపోతాయి కదా కష్టము, గురుగారు. సుఖము ఇవేమీ తెలీవు. దాన్ని శరణాగతి అనిపిచ్చదు. అంటారు. హ్మ్. అంటే ఇవన్నీ కాదు నువ్వున్నావు నిన్ను చేసుకుంటున్నా అంతే. అంతే. హ్మ్. తల్లికి బిడ్డకి అన్నం తినిపించేటప్పుడు లోకాన్ని మొత్తం మర్చిపోతుంది. అవును. హ్మ్. నువ్వు ఈడికి తినిపించడమే టార్గెట్ అనుకుంటుంది. అంతే ఇవన్నీ పెద్ద మిగతావి పెద్ద విషయాల్లా అనిపిచ్చవు. ఇదే పెద్ద విషయానికి అనిపిస్తది. అంతే. తినకపోతే ఇదే పెద్ద విషయం. అవునవును. అంతే గదా! ఇప్పుడు అట్లా. తల్లిదండ్రులకేందంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలు యాహ్! ఎలాగా ఇంపార్టెంటో అన్ని విషయాల కన్నా, సో, అట్లాగా మనం అమ్మవారిని కూడా అంతలాగా అనుకుని పట్టుకుంటే, అవును. మనకు మిగతా విషయాలు ఏవి పెద్ద ఏమనిపించవు అసలు. అనిపించవు. అవును. 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 నిజమే. తప్పకుండా గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మన ప్రేక్షకులందరికీను. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.